ప్రసాద్ గారు కంక్లూడ్. వెంకటస్వామి గారు నేను మీకు అవకాశం ఇస్తాను, లాస్ట్ అవకాశం ఇస్తాను. శరత్ గారు ప్రాంతీయ పార్టీలకు నేషనల్ పర్స్పెక్టివ్ లేదు అనేటువంటి ఒక సొమోటో రిమార్క్ చేసేసారు. ప్రాంతీయ పార్టీలకే ఎక్కువ నేషనల్ పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. ఇవాళ జాతీయ పార్టీలు అనేటువంటివన్నీ కూడా ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి అనేక అంశాల పట్ల వివక్ష చూపించినాయి కాబట్టి, అసమానత చూపించింది కాబట్టి, సరైనటువంటి ప్రాతినిధ్యాలు ఇవ్వలేదు కాబట్టి, సరైనటువంటి ఫండ్స్ ఇవ్వనటువంటి కారణంగా కావచ్చు, సరైనటువంటి దిక్సూచి లేనటువంటి కారణంగానే ప్రాంతీయ భావాలు పెరిగినటువంటి మాట వాస్తవం. ఇది 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 ఒప్పుకోకుండా నేషనల్ పర్స్పెక్టివ్ లేదు అని రిమార్క్ చేయడం అనేటువంటిది నేషనల్ పర్స్పెక్టివ్ తోనే ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రావాలని. ఎందుకు ఎట్లా వస్తుంది? పార్లమెంట్ ద్వారానే రావాలి. అది నేషనల్ పర్స్పెక్టివ్. ఇక్కడనే ఏర్పాటు చేసుకొని మేమేదో సొంత రాజుల్లాగా తెలంగాణ ప్రజలు చేసుకోలేదు. నేనేమంటున్నా, ప్రతి విషయంలో నేషనల్ పర్స్పెక్టివ్ ప్రాంతీయ పార్టీలకు ఉంది. కానీ ప్రాంతీయ ఆకాంక్షలు వచ్చినప్పుడు డెఫినెట్ గా జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి విషయాల మీద అనేక సందర్భాల్లో విభేదిస్తున్నాం. ఇవాళ డివాల్యుయేషన్ ఉంది. డివాల్యుయేషన్ సరైనటువంటి రీతిలో పంపు కావడం లేదనేటువంటి విషయంలో ప్రాంతీయ పార్టీలు మాట్లాడతాయి. మాట్లాడకుండా ఉంటాయా శరత్ గారు? నేను ఏమంటున్నా, నేనేమంటున్నా శరత్ గారు, ఇవాళ సౌత్ కు సంబంధించినటువంటి రాష్ట్రాలు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, లేకుంటే ఇంకొక రాష్ట్రాలు కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మిగతా రాష్ట్రాల కంటే గ్రోత్ లో ఉన్నాయా లేవా? లేకుంటే మీరు రిజర్వ్ బ్యాంకు సంబంధించినటువంటి సూచనలు కానీ, ప్లానింగ్ కమిషన్ సూచనలు కానీ మీరు ఇవాళ పాటిస్తున్నటువంటి ఎక్కువ రాష్ట్రాలు ఏవి ఉన్నాయి? ఓన్ రెవెన్యూ రిసిప్ట్స్ లో సరైనటువంటి రీతిలో పన్నులు వసూలు చేసేటువంటి రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాలు ఉన్నాయి అగ్రభాగాన? ఇదంతా కూడా చర్చ పెట్టచ్చు. నేనేమంటున్నా, ఇవాళ డెఫినెట్ గా నేషనల్ పర్స్పెక్టివ్ తోనే ఇలా అన్ని రాష్ట్రాలు కూడా పనిచేస్తున్నాయి. నేషనల్ పర్స్పెక్టివ్ లేకుండా ఏమీ లేవు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంది? నేను శరత్ గారు, మీ అభిప్రాయం ఉండొచ్చు, ఎందుకంటే మీరు ఏ రాజకీయ పార్టీ కాదు కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు దుమ్ము వేయొచ్చు. రేవంత్ రెడ్డి గారు పెట్టే ప్రపోజల్ ఏంటంటే, శరత్ గారు ప్లీజ్ నేనేమంటున్నా, నేను నా అభిప్రాయం చెప్తున్నా, మీరు కావాలంటే మళ్ళీ ఖండన చేయండి. నేను అంటున్నా, మేము నష్టం జరిగిందనే భావన మాకుంది. ఆ భావన మీకు లేకున్నా, ఇంకొకరికి లేకున్నా మేమేం తప్ప. రెండవది ఒక్క నిమిషం ఉండండి. నేనేమంటున్నా, మా సంగప్ప గారు చాలా సింపుల్ గా ఇవాళ కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడు మాట్లాడినటువంటి మాటల్ని వేరే విధంగా డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. సంగప్ప గాని, మా వెంకన్న గాని, మా శరత్ గాని, మేము గాని, చాలా మంది, మేమే కాదు, లక్షలాది మంది, కోట్లాది మంది తెలంగాణ ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు, రాజకీయ పార్టీ అని కాదు, ఇద్దరు ఉన్నారు. దేవిప్రసాద్ గారు ఈ పాయింట్ వచ్చింది కాబట్టి ఒకసారి అసలు ఏం మాట్లాడారు అనేది ఒకసారి మనం బయట వేద్దాం. బయట తర్వాత మళ్ళీ మిమ్మల్ని కంటిన్యూ చేస్తా. బయట తర్వాత మళ్ళీ మిమ్మల్ని కంటిన్యూ చేస్తా. If you remember the way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana, it was done the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksha. If you remember the way the Congress party, the UPA. కంటిన్యూ దేవిప్రసాద్ గారు. నేను ఏమంటున్నా, చాలా స్పష్టంగా ఇంగ్లీషు నాకంటే ఎక్కువ అర్థం చేసుకునేటువంటి మేధావులు అందరూ కూడా ఉన్నారు. నేను ఏమంటున్నా, చాలా స్పష్టంగా చెప్పిండు, తెలంగాణ ఏపీ విభజన అనేటువంటిది పాకిస్తాన్ విభజన లెక్క. ఆ రోజు పాకిస్తాన్ విభజన ఎట్లా జరిగిందో అట్లా జరిగింది అనేటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది ఏ తెలంగాణ బిడ్డకైనా గాయమవుతుందండి. కాంగ్రెస్ లో ఉండని, బీజేపీలో ఉండని, ఇంకొకటి ఉండని. కిషన్ రెడ్డి తెలంగాణ కోసం ఆ రోజు పనిచేయలేదా? మా సంగప్ప గారు నిరంతరం పనిచేయలేదా? కాబట్టి నేనేమంటున్నా, ఇలా బీజేపీ తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులు చాలా స్పష్టంగా తమ అభిప్రాయాల్ని వారి దగ్గర ఉంచి ఇటువంటి మాటలు మాట్లాడడం వల్ల రాజకీయపరమైన నష్టం జరుగుతుంది అనేటువంటి భావనని వెలిబుచ్చాలనే కోరుతున్నా. వాళ్ళు అట్లే మాట్లాడతాము, మేము ఇట్లనే నష్టపోతాం అనుకుంటే మేము చేయగలిగింది ఏం లేదు. కాబట్టి దీన్ని గమనించాలనే చెప్తున్నాం. అది మాట్లాడాలి. ఇలా డెఫినెట్ గా అందరి బాధ్యత అనేటువంటి విషయం చెప్తాం. మూడవది, ఇలా సౌత్ నార్త్ కి సంబంధించి డిలిమినేషన్ ప్రక్రియ, ఇలా మహిళా రిజర్వేషన్ బిల్లును అందరం కూడా ఏకగ్రీవంగా చేస్తున్నాం.
ఏకగ్రీవంగా అందరం కూడా సపోర్ట్ చేస్తున్నాం. అది రావాల్సిందే, మహిళలకు సాధికారం దక్కాల్సి. ఇవాళ మహిళలకు సంబంధించినటువంటి విషయాల్లో ఓకే, ఇవాళ ఓకే, అనేక ఓకే. సామాజిక వర్గాలు మాకు వాటా ఎంత, మా కోటా ఎంత అనేటువంటి అంటే దాన్ని కన్విన్స్ చేయాలి, దాన్ని నెగోషియేషన్ ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేయాలి. కానీ మీరు మహిళా బిల్లు పెట్టగానే మీరు ఓబీసీ మహిళలకు సంబంధించింది పెడతారా? ఇది దుర్మార్గం. మహిళా బిల్లు డిలిమినేషన్ వ్యతిరేకిస్తే మహిళా బిల్లును కూడా వ్యతిరేకించినట్టే అని మాట్లాడడం అనేటువంటిది ఇది సరైనది కాదు. ఇలా పాలకులు సంయమనంతో ఉండాలి. ఓకే, ఓకే, ఇలా ప్రసాద్ గారు. ప్రతిపక్షాలు ఎవరు ఏం మాట్లాడినా వారికి అవసరమైనటువంటి ఒకవేళ తప్పైతే కరెక్ట్ చేయమనండి. రైట్, ఓకే, ఓకే, దేవిప్రసాద్ గారు. మేమేమన్నా అడగడం లేదు. రైట్, రైట్, వెంకటస్వామి గారు కంటిన్యూ. వెంకటస్వామి గారు కంటిన్యూ. సార్ ఒక్క